నైట్ అంత జరిగిందా? ఆ, నేనెంత చెప్పినా వినకుండా ఆయనే దోసలు వేశారక్క. ఆ, మరి నువ్వు ఆకలితో ఉంటే మా మరిదిగారు ఊరుకుంటారా ఏంటి? తనెంత రొమాంటిక్కో నీకు తెలిసేలా చేశారు. మరి దోశలు తినిపించిన మా మరిదికి నువ్వు రిటర్న్ గిఫ్ట్ ఏమిచ్చావమ్మా? పో అక్క. మా మరిదిగారు ఏమిచ్చారో చెప్పావు. మరి నువ్వు మా మరిదిగారికి ఏమిచ్చావో చెప్పవా? థ్యాంక్స్ చెప్పాను. ఇంకా అంతే. అది నువ్వు అర్థం చేసుకోవాలి. నాకు అర్థమవుతుందక్క. మొన్న మీ బావగారి విషయంలో నువ్వు తీసుకున్న రిస్క్కి అభి నీకు సపోర్ట్ చేశాడు. నిన్న అత్తయ్యగారి మాటని కాదని బన్నీని దత్తత తీసుకున్నాడు. వీలైనంత త్వరగా మీరు కలవాలి వాసు. అది మీ ఇద్దరికీ మంచిది. అదే నేను అనుకుంటున్నానక్క. ఊరికే అనుకోవడం కాదు. అభిక్షేమం నీ చేతుల్లో ఉందిప్పుడు. నేను పంతులుగారిని అడిగి మంచి ముహూర్తం చూస్తాను. మొన్న ఇదే విషయం అనుకుని ఏవేవో జరిగిపోయాయి. ఇప్పుడు మీ మధ్య ఆ కార్యం మాత్రమే జరగాలి, సరేనా? సరే. ఇంకా చేయాలా? ఇది ఇది అను, కీర్తి, బన్నీ ఏంటి ఇంకా ఆడుకుంటున్నారు? ఈ రోజు మాకు హాలిడే డాడీ. వెరీ గుడ్. డాడీ డాడీ మీరు మమ్మల్ని బయటికి తీసుకెళ్తారా? సారీ కీర్తి, ఈరోజు మీకు హాలిడే, నాకు వర్కింగ్ డే, ఆఫీస్కి వెళ్ళాలి. డాడీకి వర్క్ ఉంది కదా కీర్తి, ఆఫీస్కి వెళ్ళనివ్వండి. మాకు రిలాక్సేషన్ కావాలి డాడీ, మమ్మల్ని బయటికి తీసుకెళ్ళాలి, లేదంటే మేము అలుగుతాం. రేపు స్కూల్కి వెళ్ళాం, మీతో మాట్లాడం. తప్పమ్మా, అలా అనకూడదు. మరి మమ్మల్ని బయటికి తీసుకెళ్ళండి.
నేను కోపంగా ఉంటే ఎవరికి నష్టం, నేను బాధలో ఉంటే ఎవరికి నష్టం? నాకు నా మాటకి ఈ ఇంట్లో విలువ లేనప్పుడు నాతో మాట్లాడి ఏం ప్రయోజనం? నీ మనసు బాధగా ఉంటే ఐఎమ్ వెరీ సారీ అమ్మా. అవసరం లేదు. నువ్వు నిదానంగా వింటాను అంటే నిన్న నేను ఎందుకు ఫంక్షన్ చేశానో చెప్తాను. నా మాట నువ్వు వినలేదు. నీ వివరణ వినాల్సిన అవసరం నాకు లేదు. మన మధ్య ఇలాంటి పరిస్థితి అవసరం అమ్మా. ఈ పరిస్థితిని కల్పించింది నువ్వే. అందుకే నేనే కల్పించుకొని మాట్లాడుతున్నాను. జరిగిన దానికి సారీ చెప్తున్నాను. నాకిష్టం లేనిది నాకు అక్కర్లేదు. నువ్వు నాకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దవాడి అయిపోయావు కదా, సంపాదిస్తున్నావు. నీకు నీ ఇష్టాలపైనే గౌరవం ఎక్కువ. నా ఇష్టంతో నా కష్టంతో నీకు పని లేదు. నాతో మాట్లాడాల్సిన పని కూడా లేదు. పిల్లలకు మాటలు నేర్పించేదే మనం. అలాంటిది పిల్లలు మనతో మాట్లాడాలనొస్తే నువ్వు మాట్లాడకపోవడం మంచి విషయమేనా జయంతి? పిల్లలు అలిగితే పెద్దలుగా మనం అలక తీర్చాలి. అలాంటిది మనమే అలగడం ఎంతవరకు సమంజసం? సాధారణంగా అభి ఎక్కువ మాట్లాడాడు. వాడు ఎప్పుడు మాట్లాడతాడా అని మనం ఎదురుచూసే సందర్భాలు చాలా ఉన్నాయి. అదే అభినీతో మాట్లాడాలనొస్తే నువ్వు మాట్లాడకపోవడం ఏం బాలేదు జయంతి. మరి అభి చేసింది మాత్రం బావుందా అండి? నా మాటకి విలువివ్వకుండా నా ఇష్టానికి వ్యతిరేకంగా దత్తత కార్యక్రమం చేయటం మంచిదా? వాణ్ణి బాధ పెట్టానని నన్నంటున్నారు. నన్ను బాధ పెట్టిన వాణ్ణి ఏమనరా? మీరంతా నా గురించే ఆలోచించారు, నా గురించే బాధపడిపోయారు. జయంతి, అయిందేదో అయిపోయింది. దత్తత కార్యక్రమం ముగిసిపోయిన కథ. దానివల్ల ఏమీ మారలేదు.
నిన్న మొన్న ఎలా ఉందో ఈరోజు అలాగే ఉంది. ఇక దాని గురించి వదిలే. నువ్విలా ఉంటే అభి ఇంకా బాధపడతాడు జయంతి. వాడు బాధపడ్డం నీకిష్టమా చెప్పు? ఎవరిని బాధ పెట్టడం కూడా నాకిష్టం లేదండి. అందరూ బావుండాలని కోరుకుంటాను. నేను సంతోషంగా ఉండాలని ఎవరు కోరుకోరు. నా బాధ ఎవ్వరికి పట్టదు. నా ఇష్టాలు ఎవరికి అక్కర్లేదు. నేనందరి గురించి ఆలోచించాలి గాని నా గురించి ఎవ్వరూ ఆలోచించరండి. మళ్ళీ మొదటికొచ్చావా? నువ్వు సంతోషంగా ఉంటేనే ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది జయంతి. నువ్వు ఊహించుకుంటున్నట్టు ప్రమాదాలేవీ ఈ ఇంట్లో జరగవు. హలో, చెప్పండి. ఏం చేస్తున్నారండి? ఆ, పిల్లల రూము సర్దుతున్నానండి. నా మీటింగ్ అయిపోయింది. నేను బయలుదేరాను కూడా. సరేనండి. వసు గారు, అది మనం అది అయ్యో, అది వసు గారు సినిమాకి వెళ్దాం. పిల్లలు రెడీ చేసి మీరు రెడీ అవ్వండి. ఓకేనండి. ఓకే ఓకే. బన్నీ బన్నీ వెళ్ళి బయట ఆడుకోండి. హలో వసు గారు, వినబడుతుందా? రెడీ అవ్వండి. అక్కడ ఆల్ఫా పర్వతాలు ఉంటాయి. చూడటానికి 2 కళ్ళు చాలు అనుకో. నీకు నాకు అలాంటివి చూసే రాతే లేదే. ఎవరైనా చూసొచ్చి చెబితే వింటూ శ్రవణానందం, ఆ వీడియోల్ని చూపిస్తే చూసి నేత్రానందం పొందటం తప్ప మనకు నిజమైన ఆనందం పొందే అదృష్టమే లేదు. అదేంటంటే అలా అంటావు? స్విట్జర్లాండ్ వెళ్ళడం ఎంతసేపు? చిటికలో పని. మరి నువ్వు వెళ్ళలేదే? వాళ్ళు వీళ్ళు వెళ్ళటం తప్ప నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా? నువ్వేమో కోటీశ్వర్ల ఇంటి నుంచి వచ్చావు. అఖిల్కేమో డబ్బులకి తక్కువ లేదు. మరి మీ పెళ్ళయ్యాక మీరు హనీమూన్కి వెళ్ళారా? అంత దూరం అవసరం లేదులేవే.
కనీసం పక్కూరికైనా వెళ్ళావా? పోనీ ఓ సినిమాకో రెస్టారెంట్కో పార్కుకైనా వెళ్ళారా? ఎప్పుడు చూడు ఇంట్లోనే పడుంటారు. హ, నీకెంతసేపు మేకప్ ఇచ్చి వాడికేమో ఆఫీసు ఇల్లు. మీ ఇద్దరికి ఇదే లోకమైపోయింది. వాడు మీ అత్తయ్య మామయ్యల్ని అడుగుతాడు. అఖిల్ ఒప్పుకోపోతేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, ఆ మాత్రం ఒప్పించలేవు? కొన్ని విషయాల్లో అఖిల్ మొండిగా ఉంటాడు ఆంటీ. నేనెంత చెప్పినా వినడు. ఉమ్, ఆ మాట అంటానికి సిగ్గులేదేమే నీకు? అప్పట్లో మీ అంకుల్ని నేనెంత చెబితే అంత కూర్చోమంటే కూర్చునేవాడు, నుంచోమంటే నుంచునేవాడు. ఇంకొన్ని ఇయర్స్ బతకమనిపోయావా? బతికేవాడేమో. ఆ ఏంటే సెట్టారా? భర్తను చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చెప్తున్నాను. ఇప్పుడు హనీమూన్కి వెళ్ళక నా వయసు వచ్చాక వెళతారా? ఏ వయసులో జరగాల్సిన అచ్చట ముచ్చట ఆ వయసులో జరగాలి. రేపు వయసు అయిపోయిన తర్వాత ఊహో అంటమే తప్ప ఊ అల్లేమే. అర్థమైందా? అయిందాంటీ. అఖిల్ రాగానే హనీమూన్ కి ప్రపోజల్ పెడతా. ఎలాగైనా సరే ఒప్పిస్తా. 1 వీక్ అలా అలా తిరిగి వచ్చేస్తాం. వట్టి మాటలేనా? చేతుల్లో చూపిస్తావా?